హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నార్మల్గా మీరైతే మొబైల్ పైన ఫేస్ లాకు లేకపోతే మన ప్యాటర్న్ లాకు లేకపోతే పిన్ లాకో ఏదో ఒకటి సెట్ చేసుకుంటారు కదా. సో మీకు ఆ ప్యాటర్న్ లాక్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. అవతల వ్యక్తికి మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఒకవేళ అతను ముంగట మీరు తీశారనుకోండి ఆ లాక్ని, వాళ్ళు ఒక్కసారి చూశారనుకోండి ఆటోమేటిక్గా మీకు వాళ్ళ వాళ్ళ పాస్వర్డ్ మన పాస్వర్డ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఎలా తెలుసుకోకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి పాస్వర్డ్ అనేది చెప్పబోతున్నాను అన్నమాట. సో గైస్, ఇప్పుడైతే మీరు కొత్త లాక్ని అనేది సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. సో నేను మంచి యాప్ అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో యాప్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా మీరు ప్లే స్టోర్లోకి వచ్చేసి పిక్చర్ పాస్వర్డ్ అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఫస్ట్లోనే ఒక యాప్ అనేది వస్తుంది అనమాట. సో యాప్ని అయితే ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. పక్కనే మీకు సైడ్లో ఇన్స్టాల్ బటన్ అనేది కనబడుతుంది కదా. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే యాప్ వచ్చేసి మన మొబైల్లోకి అయితే ఇన్స్టాల్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇన్స్టాల్ అయిన ఎంబటే మీకు ఈ కొత్త మీకు మొబైల్లో లాక్ అనేది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా ఊహించరు మీ పాస్వర్డ్ ఈ విధంగా ఉంటుందా అని. సో ముందుగానైతే స్టార్టింగ్లో మీకు ఈ విధంగా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో అది ఆటో స్టార్ట్ పర్మిషన్. ఇది మొబైల్ ఎప్పటికైనా ఇది ఒకటేసారి ఇచ్చేసినా సరే మీరు సో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని మీ మొబైల్ని చాలా సెక్యూర్గానైతే ఉంచుకోవచ్చు అనమాట. సో చిన్న చిన్న పర్మిషన్స్ అనేవి అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇచ్చేసేయండి. మొత్తం ఈ విధంగా డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంటుంది కదా, ఈ పర్మిషన్ కూడా ఇచ్చేసేయండి. సో ఇప్పుడు అక్కడ పైన కనిపిస్తున్న రెడ్ బబుల్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసిండు అనుకోండి. సో ఈ విధంగా కొత్త సెట్టింగ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి అనేది పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏదో ఒకటి నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో నేను ఎగ్జాంపుల్గా 5 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా గైస్. సో ఈ విధంగా 5 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది అనమాట. సో మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఏదైనా సరే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 5 నెంబర్ని అనేది ప్రెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ ఇంటర్ఫేస్లో మీకు ఏం కనబడుతుంది అంటే బ్యాకప్ లాక్ గురించి అడుగుతుంది. అది ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా అయితే మీకు కంప్లీట్గా పాస్వర్డ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కావచ్చు. నేనైతే పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగానైతే మీరు కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మీకు కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు ఏ ఫాంట్లో కావాలన్నా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే అన్ని ఫాంట్లలో ఈ థీమ్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పటికైనా మీ పాస్వర్డ్ అనేది నెక్స్ట్ నుంచి ఎవ్వరు కూడా కనిపెట్టలేరు అనమాట. సో వాళ్ళు చూసినా సరే ఇన్ కేసు వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థమే కాదు మీరు ఏ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, సో మీరు ఏ విధంగా లాక్ చేస్తున్నారు మొబైల్ అనేది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేసుకోండి. దాని తర్వాత మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేవి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ట్రిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అలాగే మన ఛానల్ని ఒక్కసారి కొత్తగా విజిట్ అవుతున్నట్టయితే ఒకసారి మీరు ఛానల్ ఓపెన్ చేసి మీరు మన వీడియోస్ అయితే చూడండి. మీకు చాలా తెలివైన ట్రిక్స్ అనేవి చాలా అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో మీకు కొత్త కొత్త ట్రిక్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.